అలాగే గడిచిన 18 నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం వల్ల ప్రజలు మేలుపడినారు తప్ప కానీ ఈ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా 95 ఆటోలు తిప్పి వాళ్ళకి 2 లోడర్సు అలాగే డ్రైవర్సు డీజిల్స్ ఖర్చుతో సుమారుగా 15 కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బడ్డన పడే పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు మా కార్పొరేటర్లందరూ కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి మాకు రావాల్సినటువంటి ఈ నిధులను త్వరితగతిన కార్పొరేషన్కు విడుదల చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ కూడా బయట వేయాలంటే మాస్టర్ ప్లాన్ను రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజలకు ఈ జిఐఎస్ సర్వే ద్వారా అధిక పన్నులు పడిన పరిస్థితుల నుంచి, ఎందుకంటే వాళ్ళకు చిన్న టెంపరీగా పైన ఏదన్నా పెంట్ హౌస్ వేసుకుంటే మొత్తానికి ప్లాన్లు అని చెప్పి 100% పెనాల్టీతో జిఎస్ఎస్ సర్వేలో ఐడెంటిఫై చేసి పన్నులు విపరీతంగా ప్రజలకు పడిన కార్యక్రమం చూసి వాటన్నిటిని కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేసి వాటన్నిటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే పన్నులు అబ్నార్మల్గా పోయాయో వాటన్నిటిని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము తీర్మానం చేయడం జరిగింది.